హైదరాబాదీలకు పోలీసులు అలర్ట్ జారీ చేశారు. గ్యాస్ బుకింగ్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ కోసం వెతికే వారిని టార్గెట్ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తక్షణమే గ్యాస్ డెలివరీ చేస్తామంటూ మోసాలు చేస్తున్నారని హెచ్చరించారు. సైబర్ క్రైమ్కి సంబంధించిన నిందితులు కూడా ఈ గ్యాస్కు సంబంధించిన కొరతను కూడా వాళ్ళు కూడా ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏ విధంగా సైబర్ క్రైమ్ నిందితులు ఈ గ్యాస్ కొరతని వాళ్ళు ఎలా నేరాల వైపు చేస్తున్నారు, ఏ విధంగా అమాయకులను మోసం చేస్తున్నారు, మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి ప్రస్తుతం మనతో మాట్లాడారు. ఏంటండి ఈ కొత్తగా ఇప్పుడు గ్యాస్ కొరతకు సంబంధించిన దాంట్లో కూడా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ అని చెప్తున్నారు. ఏంటండి ఈ ఫ్రాడ్ ఏంటి, ఎలా చేస్తారు? ఇది జరిగే అవకాశాలు ఉన్నాయని మేము అలర్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. దీంట్లో ఎలా జరిగే అవకాశాలు ఉంటాయంటే, ఇప్పుడు డొమెస్టిక్ తర్వాత కమర్షియల్ గ్యాస్ కొరత ఉందని చెప్పి ఆల్రెడీ న్యూస్ వస్తున్నాయి. కొన్ని హోటల్స్ బంద్ అవుతున్నాయి దీని గురించి, గ్యాస్ కొరత వల్ల అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంటికి మన డొమెస్టిక్ గ్యాస్ కూడా కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక అలర్ట్ ఇచ్చామన్నమాట. మేము ఒక సైబర్ మీడియా గ్రూప్ ద్వారా అందరికీ కూడా అలర్ట్ చేస్తున్నాము. మీ ద్వారా ప్రజలందరూ కూడా అలర్ట్ చేయడం ఏంటిదంటే, సైబర్ నిందితులు ఇలాంటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఈ యొక్క సైబర్ గ్యాస్ కొరతను యూటిలైజ్ ఉపయోగించుకొని వాళ్ళు మీకు మెసేజ్లు పంపే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, లేకుంటే వాట్సాప్ ద్వారా కొన్ని యాప్స్ పంపొచ్చు మీకు. తర్వాత అట్లే కొన్ని లింక్స్ కూడా పంపుతారు మీకు వాట్సాప్లో, లేకుంటే మీ యొక్క వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా లింక్ పంపుతారు మీకు. మెసేజ్ నార్మల్ మెసేజ్ ద్వారా కూడా SMS కూడా పంపొచ్చు. ఏమనంటే, మీరు గ్యాస్ కొరత గురించి చింతించవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఈ నెంబర్కు లేదా ఈ మెసేజ్, ఈ లింక్ క్లిక్ చేయండి, చేస్తే మేము ఇమీడియట్గా మీకు గ్యాస్ పంపడం జరుగుతుంది. డబ్బులు కూడా ఎక్కువ తీసుకోము, మీరు అనుకున్న టైంకి గ్యాస్ మేము చేరవేస్తాం మీకు అని చెప్పి చెప్తారనమాట. సో ఇప్పుడు ఎవరికైతే గ్యాస్ అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా దాన్ని లింక్ క్లిక్ చేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు సైబర్ నిందితులు మేము మోసపోతామని చెప్పి ఆయన ఐడియా వాళ్ళకు తట్టదు. వాళ్ళకు తట్టనందువల్ల అది లింక్ క్లిక్ చేసి వాళ్ళు చెప్పిన స్టెప్స్ ఫాలో చేయడం వల్ల ఇమీడియట్గా ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అట్లే మనకు సంబంధించిన డిజిటల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, బ్యాంక్ లింక్స్ కానీ వాళ్ళకి పోవడం జరుగుతుంది. లేదా వాళ్ళు అడిగితే వీళ్ళు OTP కూడా ఇవ్వచ్చు, మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కార్డ్స్ ఇవ్వచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. అటువంటిప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం పోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీకు ఇట్లా కొత్త లింకులు, కొత్త నెంబర్ నుంచి కానీ లింక్ కానీ, కొత్త ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కొత్త మెసేజ్లు కానీ, కొత్త సోర్స్ నుంచి మీరు రెగ్యులర్గా తీసుకునే గ్యాస్ ఏజెన్సీ కాకుండా, అధికృత ఆథరైజ్డ్ గ్యాస్ ఏజెన్సీ కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చిందంటే మాత్రం ఎప్పుడు కూడా ఆ లింక్ని క్లిక్ చేయ